ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు గోవాలో ఉన్నాం. పూణే నుండి గోవా వచ్చాం. మహారాష్ట్ర అయిపోయింది, గోవాలోకి ఎంటర్ అయిపోయాం. గోవాలో అందరూ చిందులు వేయడానికి, మందు తాగడానికి, ఎంజాయ్ చేయడానికి వస్తారు. మనమైతే ఇదిగో రోడ్డు పక్కనే పెట్టుకొని వంట చేస్తున్నాం. ఇదిగోండి, ఈ పొయ్యి మీదేమో రైస్ అవుతుంది. ఇదిగోండి, ఈ పొయ్యి మీద అయితే ఈరోజు టమోటా ఎగ్ కర్రీ అదిరిపోయింది, ఇంకా జరుగుతుంది. సో మీకు ఇంకా అనేక విషయాలు నేను చెప్తాను. గోవా గురించి మీరంతా ప్రార్థించండి. భయంకరమైన పాపంలో కూరుకుపోయింది. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు పాపం చేయడానికే వచ్చేది గోవాకి. ఎవరు పరిశుద్ధంగా ఉండటానికైతే రారు. కాబట్టి అనవసరమైన అక్రమ సంబంధములు, మందులు, చిందులు, డ్యాన్సులు, ఇంకా పబ్బులు, క్లబ్బులు, అన్నీ రకరకాల వ్యసనాలన్నీ ఉన్నాయి ఇక్కడే. గంజాయిలు, డ్రగ్స్, చాలా బేవచ్చంగా ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా ఈ రాష్ట్రం గురించి ప్రార్థించండి. మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాం. గోవాలో రోడ్డు పక్కన కొర్రలు విత్ రైస్ అండ్ టమోటా ఎగ్ కర్రీ. ఓకే, చీకటి పడుతుంది. ఇక్కడ చీకటి పడితే అస్సలు 7 దాటితే పోలీసులు రోడ్ల మీద ఎవరిని ఉంచనివ్వరు. ఉండే దగ్గర ఉంటారు, ఇక్కడైతే ఉంచనివ్వరు. కాబట్టి తొందరగా వెళ్ళాలి. అందుకని బాబాయ్, థ్యాంక్ యూ. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. సో అయిపోయింది ఫైనల్గా. కొంచెం కొత్తిమీర అంతే, ఏం చేసేలే. పొద్దున్నుంచి ఏం తినలేదు. మహారాష్ట్ర బార్డర్లో ఆపుదామని ఆ ఘాట్ సెక్షన్, ఆ ఫారెస్ట్, అది సరిపోయింది. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై పరలోకంలో. ఈరోజు పచ్చిమిర్చి ఎక్కువ వేసాము, దానివల్ల అది టమోటా కర్రీ కాకుండా పచ్చిమిరపకాయల కర్రీ అయింది. అయినా పర్లేదు, ఉప్పు కారం సరిపోతుంది, తినేయటం. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్.